హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వచ్చేసి మనం పార్ట్ 2 చూస్తున్నాము. ఇందులో ఫుల్ ఫ్రాక్ మొత్తం కూడా స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో ఇక్కడ మనం సాటిన్ ఆ రోజు కట్ చేసుకునేప్పుడు 2 పీసెస్ వచ్చాయి కదండి, వాటిని ఇలాగా 1/2 ఇంచ్ మెజర్లో జాయింట్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ మనము కింద ఒక 1/2 ఇంచ్ మెజర్లో ఇలాగ డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేయండి. ఓకే, చివరి వరకు కూడా స్టిచ్ అనేది వేసేసుకోండి. తర్వాత ఇక్కడ కంప్లీట్ అయింది కదా, ఇక్కడ మనము పైనకు వచ్చేసి ఫ్రిల్స్ అనేవి పెట్టాలి. సో ఈ కుచ్చులు పెట్టేప్పుడు ఏంటంటే మీరు ఓన్లీ సాటిన్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ విడివిడిగా మీరు కుచ్చులు పెట్టేసుకున్నా పర్లేదు, లేదంటే రెండు కూడా జాయింట్ చేసేసుకొని కుచ్చులు పెట్టినా పర్లేదు. సో మీరు అలా జాయింట్ చేసి కుచ్చులు పెడదాము అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు మాత్రం మీరు ప్లెయిన్గా వదిలేసేయండి. ఒక 1/2 ఇంచ్ తర్వాత లేదు 1 ఇంచ్ తర్వాత మీరు కుచ్చు అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ 1 ఇంచ్ మెజర్లో నేను కుచ్చులు అనేవి పెట్టేస్తున్నాను. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా మీరు కుచ్చు అనేది పెట్టేసుకుంటూ రండి. ఓకే, నేను ఇలాగ రెండు కూడా జాయింట్ అనేది చేసుకోలేదండి. మీరు మాత్రం బిగినర్స్, మీకు కరెక్ట్గా సెట్ కాదు కాబట్టి మీరు ఇలాగ జాయింట్ చేసుకున్న తర్వాతనే ఫ్రిల్స్ అనేవి పెట్టేసేయండి. ఓకే, ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి. ఇక్కడ నేను 1 ఇంచ్ మెజర్లో ఈ కుచ్చు అనేది పెట్టేస్తున్నాను కదా, ఈ 1 ఇంచ్ మెజర్ అనేది మీరు ఈ కుచ్చు లోపలికి అనేప్పుడు ఈ పైన కుచ్చు కనిపిస్తుంది కదా, ఆ లోపల వరకు వెళ్ళాలన్నమాట. మినిమం కింద మనం ఎంత 1 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేస్తామో పైన కూడా మనకు 1 ఇంచ్ అనేది ఈక్వల్గా కనిపించాలి. లేదు మాకు గేర్ అనేది పెద్దగా కావాలి, అలాగే కుచ్చు మాత్రం ఈక్వల్గా 1 ఇంచ్ లెంత్లోనే ఉండాలి అనేసి అనుకునే వాళ్ళకి ఆ టిప్ కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీరు ఈ పాదాన్ని పైకి లేపేయండి. లేపేసిన తర్వాత ఇలాగా మీరు మినిమం ఈ 2 ఇంచెస్ క్లాత్ అనేది మీరు టోటల్గా బ్యాక్ సైడ్ ముందుకు అనేసేయండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా. ఓకేనా, 2 ఇంచెస్ క్లాత్ అనేది ఇలాగా థర్డ్ వన్ చూపిస్తున్నాను కదండి ప్రిల్, అక్కడి వరకు మీ క్లాత్ అనేది వెళ్ళిపోవాలి లోపలికి. ఓకే, అలాగా పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, పైన మాత్రం మీకు 1 ఇంచే కనిపిస్తుంది, కింద మాత్రం మీకు 2 ఇంచెస్ అలాగా ఫోల్డింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్పుడు మీరు మినిమం ఒక 4-5 మీటర్స్ తీసుకున్నా కూడా ఈజీగా ఫ్రిల్స్ అనేవి గేర్ అనేది పెద్దగా వస్తుంది, కుచ్చిళ్ళు మాత్రం ఈక్వల్గా మీకు కనిపిస్తూ ఉంటాయి, లోపలికి మాత్రం మీకు ఏం ఏర్పడదండి. సో ఇలా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాగ ఫ్రిల్స్ పెట్టేయండి. లేదు మేము ఒక 2-3 మీటర్స్ వరకే మేము కుట్టేసుకుంటాము అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ మెజరే తీసుకోండి. ఒకవేళ ఇలాగ నేను హాఫ్ వరకు ఇలాగ ఫ్రిల్స్ అనేవి పెట్టేశాను కదా, ఇలాగ పెట్టుకున్న తర్వాత నాకు ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ అయింది. సో అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూద్దాం. అదేవిధంగా నాకు ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మనము బాడీ జాయింట్ చేసుకున్నాం కదా, దాన్ని ఒకసారి ఇలాగా మీరు ఫ్రిల్స్ అన్నీ కుట్టేసిన తర్వాత ఒక కొంచెం క్లాత్ అలాగా మిగిలింది అనుకోండి, ఇప్పుడు ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా, తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అనేది మీరు కంపల్సరీ కొలుచుకోవాలండి ఇక్కడ బాడీని. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసరికి నాకు కరెక్ట్గా సరిపోయింది, నాకు ఇంకా క్లాత్ అనేది ఎక్కువ అయింది ఇక్కడ. ఓకేనా, కనిపిస్తుంది కదా, సాటిన్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా నాకు ఎక్కువ అయ్యాయి. ఇది మినిమం ఎంత ఎక్కువ అయింది అనేది కొలుచుకోండి మీరు, లేదు అనుకుంటే అలానే ఫ్రిల్స్ పెట్టేసుకున్నా పర్లేదు. సో నేను మీకు క్లియర్గా ఉండడం కోసం నేను ప్రతిదీ కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను. సో ఇలాగా నాకు మినిమం 5.5 వచ్చింది. సో ఇక్కడ అయితే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీన్ని ఇక్కడ మినిమం ఒక 4-5 ఫ్రిల్స్ అనేవి నేను విప్పేస్తాను. ఓకే, సో ఇలాగా విప్పుకున్న తర్వాత దీన్ని లోపలికి ఇక్కడ ముందు చూపించాను కదా నేను, అలాగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకుంటాను. సో దీన్ని కట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు మీరు. ఓకేనా, సో చిన్న పిల్లలకి మినిమం 5-6 ఇయర్స్ వరకు ఆ పిల్లలకి మనము తీసుకునే క్లాత్ మినిమం ఒక 2-3 మీటర్స్ వరకు అయితేనే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందండి. మరి ఎక్కువ లెంత్ అనేది తీసుకున్నారనుకోండి, వెయిట్ అనేది బాగా అవుతుంది, వాళ్ళు వేయడానికి అసలు ఇష్టపడరు. ఓకేనా, సో మీరు చిన్న పిల్లలకి ఈ లెంత్ మాత్రమే మీరు మీటర్స్ ఇంతవరకు అనేసి మాత్రమే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. సో నాకు ఇక్కడ ఎక్కువ అయింది కదా, నేను ఇలాగా 2 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు అలాగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఓకేనా, 2 or 3 ఇంచెస్ వరకు. మీకు ఇంకా ఎక్స్ట్రా అయితే కొంచెం ముందుకనేసి ఒక 2-3 అడ్జస్ట్ అనేవి చేసేసుకోండి ఫ్రిల్స్. ఓకేనా, నో ప్రాబ్లం అండి దానికి. ఓకే, సో ఇలాగా మీకు క్లాత్ కట్ చేయకుండా
ఫ్రీగా ఉంటుంది. మనకెవరు వచ్చేసి మీరు ఇక్కడ 1 ఇంచే పెట్టారా 2 ఇంచెస్ పెట్టారా అని వచ్చేసి మనకి కొలవరు కదా. మన వీల్ని బట్టి మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి అంతే. నాకు ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలాగ ఎక్స్ట్రా వచ్చింది, సాటిన్కి కూడా ఎక్స్ట్రా వచ్చింది. సో దాన్ని ఎలాగ అడ్జస్ట్ చేయాలి అంటే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ రెండు కూడా సమానంగా పట్టేసుకోండి. ఇక్కడ ముందుకి మనకి క్లాత్ వచ్చేసింది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, దాన్ని ఇలాగా లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టేసేయండి. ఇలాగా మినిమం మనకు పైన మాత్రం 1 ఇంచే వస్తుంది, లోపలికి మాత్రం క్లాత్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఇలాగా మొత్తం కూడా ప్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. ఇదొకటి 1 ఇంచ్ వస్తుంది, 1 ప్రిల్ వస్తుంది, సరిపోతుంది. ఓకేనా. సో ఇలాగ కుట్టేసేయండి మీరు మొత్తం కూడా. ఓకే, అది కంప్లీట్ అయింది కదా. ఇక్కడ వచ్చేసి మనము లోపల లైనింగ్ కట్ చేసుకున్నాం కదా సారీ పెట్టికోట్ లాగా. సో యాజ్ ఇట్ ఈస్ మనం ఇలాగా ఒక్క పార్ట్కి 3 పీసెస్ అనేవి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవాలి, ముందే క్రాస్గా ఉంది మాత్రం జాయిన్ చేసుకోండి, స్ట్రైట్గా ఉన్న లైన్ సైడ్కి వచ్చేస్తుంది, అదిని వదిలేసేయండి. ఓకేనా. సో ఇలాగా ఒక 1/2 ఇంచ్ మెజర్లో మీరు స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసేయండి. ఇలాగా 3 పార్ట్స్ కూడా మీరు ఈక్వల్గా జాయింట్ అనేది చేసేసుకొని 1 సైడ్ స్ట్రైట్ది కూడా మీరు జాయింట్ అనేది చేసేసుకోండి. ఓకేనా. సో ఇలాగా 3 కంప్లీట్ అయ్యాయి కదా. సైడ్కి కూడా ఒక 1 ఇంచ్ లెంత్లో ఒకటి జాయింట్ అనేది చేసుకోవాలి. పైన మాత్రం మొత్తం కూడా చిన్నవి రావాలి, కింది సైడ్ మాత్రం పెద్దగా రావాలి. ఓకేనా. సో ఇలా కంప్లీట్ అయింది కదా. మీరు ఇలా జాయింట్ చేసుకునే ముందు మీరు కింద వచ్చేసి మీకు ఒకవేళ అర్థం కాకపోతే సారీ పెట్టికోట్ క్లాస్ ఉంది కదండి, అది చూసైనా మీరు ఇలాగ జాయింట్ చేసేసుకోండి. ఓకేనా. సో ఇలాగా కిందికి వచ్చేసి 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసి హాఫ్ ఇంచ్ మెజర్లో ఇలాగ కుట్టు అనేది వేసేయండి. చివరి నుండి రావాలండి స్టిచ్ అనేది. ఓకేనా. సో ఇలా కంప్లీట్ చేసేసుకోండి మొత్తం కూడా. ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ క్యాన్ వేస్తున్నాం కదా, 10 ఇంచ్ మనం తీసుకున్నాం కదా, ఆ 10 ఇంచ్కి ఇలాగ మార్జిన్ పెట్టేసుకోండి. ఓకేనా. మీరు ఇలాగా క్లాత్ మొత్తానికి కూడా 10 ఇంచ్ మార్జిన్ అనేది పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ మనం ఈ క్యాన్కి ఎక్స్ట్రా ఇది ఉంది కదండి, ఈ పార్ట్ మనకు అవసరం లేదు, కట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ 2 లేయర్స్ని కూడా ఇలాగ జాయింట్ అనేది చేసేసుకోండి. నేను 4 లేయర్స్ తీసుకున్నాను కదా కటింగ్లో. సో నాకు వచ్చేసి టోటల్గా 2.5 మాత్రమే యూజ్ అయింది, మిగిలిన 1.5 మాత్రం పక్కనే పెట్టేసుకున్నాను నేను. సో ఇలాగా మీకు ఎంత అవసరం ఉంటే అంత మీరు జాయింట్ అనేది చేసేసుకొని ప్రిల్స్ అనేవి ఇచ్చేసుకోండి. ఓకే. సో ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ పైన మనం ఇలాగా జాయింట్ అనేది చేసేసుకుందాం. ఇలాగ చివరి వరకు కూడా మీరు ఈక్వల్గా 10 ఇంచెస్కి మార్జిన్ అనేది చేసేసుకోండి. ఇది నేను లోపల సైడ్ పెట్టుకుంటున్నానండి, పైన పెట్టుకోవట్లేదు. ఓకేనా. రాంగ్ సైడ్ నేను ఈ క్యాన్ అనేది వేస్తున్నాను. సో ఇలాగా ఒక 1/2 ఇంచ్ లెంత్ వదిలేసి నేను ఇప్పుడు కుచ్చులు అనేవి పెట్టేస్తున్నాను. సో ఇలాగా మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డింగ్ అనేది పెట్టేయండి. ఇది వచ్చేసి బిస్కెట్ కుచ్చు అంటారు దీన్ని. ఓకేనా. మా సైడ్ అయితే అంతే అంటారు, ఇంకా వేరే స్టేట్స్లో ఎలా అంటారో నాకు తెలియదు. సో ఇలాగా ఒక 1 ఇంచ్ మాత్రం మీ పాదం సైడ్ ఫోల్డ్ చేయండి, ఇంకో 1 ఇంచ్ మన సైడ్ ఫోల్డ్ చేయండి. ఓకేనా. సో ఇలాగా అటు ఇటు ఫోల్డింగ్ అనేది పెట్టేసుకుంటే ఈ క్యాన్ అనేది ఇలాగ పైకి లేస్తుంది అనమాట. సో మన ఫ్యాబ్రిక్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా గుల్లలాగా వచ్చేట్టు ఇది చేస్తుందన్నమాట. అందుకే దీన్ని ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టుకుంటారు. ఇక్కడ నేను కింద మార్జిన్ పెట్టుకున్నాను కదండి, ఆ మార్జిన్ పైననే మన స్టిచ్ అనేది రావాలి. ఓకేనా. సో ఇలా చూసుకుంటూ మీరు టోటల్గా మీకు ఎంత వరకు అయితే వస్తుందో అంతవరకు ఇలాగా ఫోల్డింగ్ పెట్టేసుకుంటూ మీరు స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఇది సన్నం స్టిచ్ అనేది వేయండి, చిన్న కుట్టు. ఓకేనా. సో ఇలా చివరి వరకు కూడా వేసేయండి. నేను ఇది లోపల సైడ్ ఎందుకు వేస్తున్నాను అని అంటే, మనము కుట్లు అనేవి పిల్లలకి కొద్దిగా కూర్చున్నా కూడా మనం ఇంకో జన్మెత్తినా కూడా వాళ్ళు ఇంకోసారి ఆ డ్రెస్ వేయరు. అలాంటి డ్రెస్సెస్ చాలా ఉన్నాయి మా ఇంట్లోనైతే. కొంచెం ఒకసారి గుచ్చుకుంది అని అంటే అంతే సంగతి, ఇంకా అది పక్కన పెట్టేయడమే ఇంకా. సో అలాంటివి ప్రతి పేరెంట్ కూడా ఫేస్ చేస్తారు నాకు తెలుసు. సో అందుకని చెప్పేసి వాళ్ళకి కుచ్చుకోకుండా ఉండడం కోసం నేను ఇలాగ ఫోల్డింగ్ అనేది పెట్టేస్తున్నాను. ఇలా చివరి వరకు కూడా మీరు ఎంతవరకు మీకు సరిపోతే అంతవరకు కుట్టేసేసేయండి. ఓకేనా. నేను కింద కూడా
ఒక హాఫ్ ఇంచ్ మెజర్లో ఇది క్యాన్ అనేది పైన కనేసి నేను స్టిచ్ వేస్తున్నాను. వాళ్ళ కాళ్ళకు కూడా కుచ్చుకోకుండా ఉండాలి వాళ్ళు నడిచేప్పుడు. ఓకేనా? సో కింది వరకు వేసేసామనుకోండి, వాళ్ళకి కుచ్చుకుంది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం, ఇంకా అది తీసేసే వరకు వదిలిపెట్టారు ఇంకా. ఓకేనా? సో ఇలాగా జాగ్రత్త తీసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా కంప్లీట్ అయింది కదా, ఎక్కువ అయింది కట్ చేసేసుకోండి. సో ఇలాగా టోటల్గా నేను ఈ లోపల సైడ్ వేసేసాను కదా, మనకి అవుట్ సైడ్ మనకి ఎక్కడ కూడా ఏ కుట్ట అనేది కనిపించదు, ఫ్రీగా ఉంటుంది పిల్లలకి. ఓకేనా? సో ఇలా కంప్లీట్ చేసేసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఇది రాంగ్ సైడ్ కదా మనకి, ఈ రాంగ్ సైడ్ పైన మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ చేసుకుందాం. ఓకేనా? లోపల పైన ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, లోపల సాటిన్ రావాలి, లోపల లైనింగ్ రావాలి. సో ఇలాగ వేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మెజర్లో మీరు జాయింట్ అనేది చేసేసుకోండి. ఓకేనా? సో ఇలాగ జాయింట్ చేసేప్పుడు మీకు లోపల లైనింగ్ ఉంది కదండి, మనము ఈక్వల్గా మనం మెజర్ తీసుకున్నాం కదా, ఒక్కోసారి అది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నాకు ఇక్కడ లోపల లైనింగ్ ఎక్కువ అయింది. సో దాన్ని ఇలాగా చిన్న ప్రిల్ పెట్టేసి నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీకు వీలైతే ఎక్కువ తీసుకోండి, కానీ తక్కువ మాత్రం చేయొద్దు. ఓకేనా? ఒక 1 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయినా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తక్కువ అయితే మాత్రం ఏం చేయలేమండి. సో అలా చూసుకుంటూ మీరు మెజర్స్ అనేవి తీసేసుకోండి. ఓకేనా? మనకెవ్వరు కూడా వచ్చి చూడరు ఇది ఎక్కువ అయిందా, మీరు ఇలా ఎలా కుట్టారు అని చెప్పేసి. మనం ఎక్కడికి దాన్ని మొత్తం కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేట్టు చేసుకున్నామా లేదా అదొక్కటే టార్గెట్ పెట్టేసుకోవాలి, కానీ ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఓకేనా? సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ 1 సైడ్ స్టిచ్ అనేది వేసేసుకున్నాం కదా జాయింట్. సో ఇక్కడ మనము ఈ బాడీ అనేది టోటల్గా జాయింట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రాంగ్ సైడ్ ఉంది కదా పైన, లోపల మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 కూడా ఉండాలి, పైన మాత్రం అటు ఇటు కూడా లైనింగ్స్ ఉండాలి. సో అలాగా చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ మెజర్లో జాయింట్ అనేది చేసేయండి. తర్వాత ఈ సైడ్స్ ఉన్నాయి కదా, 1 సైడ్ మనం ఆల్రెడీ జాయింట్ చేసాము, ఆ జాయింట్ చేసిన హ్యాండ్ మెజర్ తీసుకొని మనం ఇలాగా జాయింట్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 కూడా ఈక్వల్గా మనము ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఇంకో హ్యాండ్ ఇలాగా చూసుకొని మెజర్ కరెక్ట్ తీసుకోండి. ఓకేనా? సో ఇలాగా మనకు 6.5 వచ్చింది కదా, ఆ 6.5కి మార్జిన్ పెట్టేసుకొని స్టిచ్ అనేది రఫ్ చేసుకుంటూ మీరు స్టిచ్ అనేది వేసేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ పెట్టేసేయండి, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఓకేనా? ఇలాగా రఫ్ చేసి మాత్రమే స్టిచ్ ఎండింగ్ కూడా స్టార్టింగ్ కూడా పెట్టేసుకోవాలి. మనకు మధ్యలో 7 ఇంచెస్ వచ్చింది కదా, ఆ మెజర్ కూడా మీరు షోల్డర్ నుండి కరెక్ట్గా పట్టుకోండి. షోల్డర్ మెజర్ షోల్డర్ నుండి ఇలాగ పట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ కరెక్ట్గా పెట్టుకొని మీరు మెజర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ తక్కువ తీసుకోకండి. ఓకేనా? ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆమ్ రౌండ్ ఉంది కదా, ఈ ఆమ్ రౌండ్ కూడా ఇలాగ పట్టేసుకోండి. ఎక్కడి వరకు వస్తే మీకు అక్కడ వరకు మార్జిన్ చేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఓకే? సో ఇక్కడ కింద మీరు ఆమ్ రౌండ్ దగ్గర 2 కూడా సమానంగా పెట్టేసుకోండి, పైకి కిందికి వచ్చేట్టు చేయకండి. ఓకేనా? మీకు మెజర్స్ అనేవి కింది వరకు వెళ్ళేసరికి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ మిస్టేక్ చేయకండి. అదేవిధంగా మనకి సైడ్స్కి వచ్చేసరికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా స్టిచ్ కోసం. సో అలాగా పట్టేసుకొని 2 ఇంచెస్కి మీరు మార్జిన్ అనేది చేసేయండి. నా ఫింగర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా 1 ఇంచ్ ఉంటాయి. నేను ఎప్పుడు కూడా టేప్ యూజ్ చేయను, డైరెక్ట్గా ఇలా చేయి పట్టేసుకొని మెజర్ అనేది తీసుకుంటాను. అందరికీ అలా ఉండవు, కొందరికి చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. సో మీరు టేప్ అయితే యూజ్ చేయండి. ఓకేనా? సో ఇలాగా ఈ నడుము దగ్గరకు వచ్చేసరికి కూడా ఈక్వల్గా మీరు మెజర్ అనేది ఇలాగా కరెక్ట్గా పట్టేసుకొని మీరు స్టిచ్ అనేది 1 ఇంచ్కి వేసుకోండి. ఇక్కడ కుట్టుని నేను కిందికి పెట్టేస్తున్నాను, పైకి అనొద్దు. ఓకేనా? పిల్లలకి నడుము దగ్గర కుచ్చుకుంటుంది, కిందికి అనేసి మీరు కుట్టు అనేది వేసేయండి. సో ఇలాగా నడుము దగ్గర 2 స్టిచెస్ అనేవి వేసుకోండి, చుట్టూ కూడా ఊడిపోకుండా ఉంటాయి. సో ఇలాగా స్టిచ్ అనేది వేసుకునే దగ్గర ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఫస్ట్ లైనింగ్కి పైన లైనింగ్ ఉంది కదండి, కింద పైన లైనింగ్ కూడా సైడ్కి అనేస్తున్నాను. అనేసిన తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఇక్కడ 4 లేయర్స్ వస్తున్నాయి నాకు, 2 సాటిన్ 2 మెయిన్ ఫ్యాబ్రిక్. ఓకేనా?
సో వాటికి మాత్రం నేను ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మెజర్లో స్టిచ్ అనేది వేసేస్తున్నాను. చివరి వరకు కూడా సేమ్ మెజర్ తీసేసుకొని మీరు ఒక డబుల్ స్టిచ్ అనేది వేసేయండి. ఓకే, తర్వాత ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పై నుండి కూడా ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఓకే, హ్యాండ్ నుండి కూడా మీరు ఇంకో స్టిచ్ అనేది వేసేసి మీరు ఇలాగా లైనింగ్ని ఇప్పుడు జాయింట్ అనేది చేసేసుకోండి చివరి వరకు కూడా. ఓకే, అది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు సైడ్ నుండి ఇంకో స్టిచ్ వేసేసుకొని ఆ స్టిచ్ నుండి మీరు చివరి వరకు లైనింగ్ని పట్టుకొని జాయిన్ చేసేస్తే ఇంకా కంప్లీట్. ఇక్కడ మీరు మెజర్ తీసుకున్నారు కదా, మనము 21.5కి మెయిన్ మెజర్ అనేది తీసుకున్నాము. సో ఆ మెజర్ ఎలా తీసుకోవాలి అనేది అది కూడా చూపిస్తాను. టోటల్గా ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు టేప్తో మెజర్ అనేది చేసుకోవాలి. మనకి మినిమం ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి ప్రెస్ చేసేసి ఇలాగ లోపలికి నెట్టేసిన తర్వాత ఈ లైనింగ్ వస్తుంది కదా, ఈ లైనింగ్ని ఇలాగా రెండు కూడా సమానంగా పట్టేసుకొని లోపల ఏ క్లాత్ కూడా మనకి మళ్ళీ స్టిచ్ అనేది రావద్దండి, అలాగా పట్టేసుకొని జాయింట్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ రెండు కూడా ఫోల్డింగ్స్ పెట్టేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని సైడ్స్కి. తర్వాత ఇక్కడ టేప్తో మెజర్ తీసుకోండి. ఓకేనా, పైన వచ్చేసి 21.5 వచ్చింది కదా మనకి. ఈ 21.5కి మనం ఇలాగా కరెక్ట్గా మెజర్ తీసుకున్నాం అనుకోండి, డబుల్ ఫోల్డింగ్ చేసేసి టేప్ని మనకి అటు ఇటు కూడా 1/2 ఇంచ్ మెజర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, అలాగా 1/2 ఇంచు మనము లోపల నుండి ఇలాగా స్టిచ్ అనేది క్రాస్గా వేసేసామనుకోండి, క్రాస్గా అనేసి బయటికి తీసేయాలి. ఓకే, అలా తీస్తే ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలాగ కంప్లీట్ అయిపోయింది కదా. టోటల్గా మనకి ఇక్కడ ఎక్కడ కూడా పిల్లలకి కుచ్చుకోకుండా ఉంటుంది ఇలాగా. తర్వాత దీన్ని ఇలాగా రిటర్న్ తీసి చూడండి ఇలాగా. సో ఇదన్నమాట. బ్యాక్ సైడ్ మీరు చిన్నగా ఒక బటన్ ఉంటే బటన్ యూజ్ చేసేసి కాజా వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్, సాటిన్, క్యాన్ ఇలా లైనింగ్ టోటల్గా 4 లేయర్స్గా ఇలా వచ్చేస్తుంది కదా. పిల్లలకి ఫ్రీగా చూడటానికి లుక్ బాగుంటుంది. సో ఇప్పుడు దీనికి బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇలాగా బెల్ట్ కోసం నేను 3.5 మెజర్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి, పొడవు వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నానండి. సో ఇలాగా చూసుకొని మీరు సైడ్కి లైనింగ్ కలిసేది తీసుకున్నాను నేను. దానికి సరిపోయేంత ఎక్స్ట్రాస్ ఉన్నవి కట్ చేసేసుకుందాం. ఇది టోటల్గా స్టిచ్ వేసిన తర్వాత 1.5 వస్తుందండి. మనకి పెద్దవాళ్ళకైతే మినిమం 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. చిన్నపిల్లలు కాబట్టి 1.5 అయితే వాళ్ళకి సరిపోతుంది. సో దీన్ని జాయిన్ చేసేసుకుందాం. అలాగే ఇక్కడ నేను నాడ కోసం వెనకాల హ్యాంగింగ్ కోసం తీసుకున్నాను థ్రెడ్ డోరీ కోసం. సో ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేట్టు చూసుకొని లోపల లైనింగ్ వేసేసుకొని చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోండి ఎక్స్ట్రాస్. ఓకే, తర్వాత ఇక్కడ మనం ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని రఫ్ చేయండి. ఇక్కడ వన్ సైడ్ మాత్రం రఫ్ చేసి ఇక్కడ పాదం చూపిస్తున్నాను కదా, ఈ పాదం పక్కన కొద్దిగా క్లాత్ ఉండేట్టు చూసుకొని ఈక్వల్ మెజర్గా ఇలాగా స్టిచ్ అనేది వేసేసుకుంటే మీకు డోరీ అనేది సన్నగా వస్తుంది. ఒకవేళ మాకు ఇది కుట్టడానికి రావట్లేదు అనుకుంటే కొంచెం పెద్దగా తీసేసుకోండి, ఒక 1/2 ఇంచ్ లెంత్లో. ఓకేనా, సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత 2 థ్రెడ్స్ కూడా ఇలాగా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత మనం కుట్టినాం కదా కుట్టు, ఆ సైడ్ నుండి ఇలాగా ఒకటి సన్నని పుల్ల తీసుకొని ఇలాగా లోపలికి ప్రెస్ చేసేయండి. ఫ్రీగా పట్టాలండి. మనము క్లాత్ని పట్టేప్పుడు ఇది ప్రాక్టీస్ అవ్వడానికి చాలానే టైం పడుతుంది బిగినర్స్కి. సో జాగ్రత్తగా తీసుకుంటూ మీరు ఇలాగా రిటర్న్ చేసేయండి. ఓకేనా, ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఇక్కడ పట్టేసుకొని లాగాలండి, లేదంటే లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇలాగ బయటికి తీసేసి ఇలాగ 2 కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. ఓకే, సో ఇలా కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకే, పైన వచ్చేసి మనం ఇలాగా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇందులో ఈ డోరీ ఉంది కదండి, ఈ డోరీని పెట్టుకోండి. ఫస్ట్ మిడిల్లో రావాలండి, అది మనం స్టిచ్ వేస్తాం కదా, ఆ స్టిచ్ పోను మనకు మిడిల్లో రావాలి. ఓకే, ఇలాగా డబుల్ స్టిచ్ వేసేసి ఇక్కడ బాగా రఫ్ చేయాలండి. ఎందుకంటే పిల్లలకి డోరీ కట్టేప్పుడు బ్యాక్ సైడ్ టైట్గా పట్టేస్తుంటాం కదా, మధ్యలో నుండి ఊడిపోయి వచ్చేస్తుంటుంది. సో జాగ్రత్త తీసుకొని ఇక్కడ మనం వేసేప్పుడే టైట్గా మనం వేసేసుకుంటే సరిపోతుంది. వన్ సైడ్ ఓపెన్ పెట్టుకొని ఇలాగా
లోపల డోరీ ఉంది కదా, దీన్ని ఇలాగా నెమ్మదిగా లాగేసేయండి. లాగేశారనుకోండి మనకి టోటల్గా రిటర్న్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు డోరీ అనేది బయటికి లాగేసేయండి. ఓకేనా. బిగినర్స్కి కొంచెం టైమే అవుతుంది, టైం పడుతుంది ఇవన్నీ సెట్ అవ్వాలి అనేసరికి. నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా అంతే, రాదు అనేసి అనుకోకండి. ప్రతిదీ కూడా చేయడానికి ట్రై చేయండి, ప్రతిదీ వస్తుంది. సో ఇలాగా టోటల్గా రిటర్న్ అనేది తీసేశారనుకోండి, దీన్ని కరెక్ట్ వేలో ఇలాగా మనకి బాక్స్ షేప్లో ఇలాగ రావాలన్నమాట. సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకో సైడ్ మనం డోరీ పెట్టుకోలేదు కదా, దీన్ని ఇలాగ 1/2 ఇంచ్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకున్న తర్వాత దీంట్లో డోరీ అనేది లోపలికి అనేసి ఇక్కడ రఫ్ అనేది చేసేయండి. ఓకేనా. మీరు ఎంత ఎక్కువ రఫ్ చేస్తే అన్ని రోజులు ఎక్కువ ఆగుతుంది, లేదంటే ఒకటేసారికి ఊడొచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా జాగ్రత్త తీసేసుకొని ఇలాగ రఫ్ చేసిన తర్వాతనే మీరు ఈ చుట్టూ కూడా మీరు చివరి నుండి స్టిచ్ అనేది వేసేసేయండి. ఓకే. రౌండ్గా కూడా స్టిచ్ వేసేసుకున్నారనుకోండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో ఇది ఇంకా కంప్లీట్ అయినట్టే. ఇక్కడ నేను హ్యాంగింగ్ కోసము క్లాత్ తీసుకున్నాను కదా, ఈ క్లాత్ వచ్చేసి మినిమం ఒక 3 to 4 ఇంచెస్ అలా ఉంటుంది మీ వీల్ని బట్టి. ఓకేనా. మీరు ఇంకా పెద్దగా కావాలనుకుంటే 4 ఇంచెస్ తీసుకోండి, 5 ఇంచెస్ మీ ఇష్టం అది. ఓకేనా. ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసేయండి. తర్వాత మిడిల్లో ఈ డోరీ అనేది పెట్టేసేయండి. ఈ డోరీ పెట్టేసిన తర్వాత మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకే. సో ఇలాగ మధ్యలో పెట్టేసిన తర్వాత మీరు ఇలాగ ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసేసుకొని దీన్ని ఇలాగ రిటర్న్ తీయండి. ఓకే. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సింపుల్గా ఉంటాయి, త్వరగా అయిపోతాయి. ఇలాగ వేసేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఇంకో వేరే క్లాస్లో అయినా ఆ డౌట్స్ క్లియర్ చేసేస్తాను. ఓకేనా. సో ఇది వచ్చేసి హిప్ బెల్ట్ కదా, మీరు తర్వాత ఇంకా వేరే క్లాసెస్లో వేరే వెరైటీస్ చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.